మరోసారి అలమట్టి డ్యామ్ ఎత్తు పెంచాలి అని చెప్పి కర్ణాటక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాళ్ళు సెప్టెంబర్ 17న ఒక నిర్ణయం తీసుకొని అలమట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల ముంపునకు గురయ్యే 20 గ్రామాలు అండ్ కొన్ని మున్సిపాలిటీలు వీటితో పాటు వాళ్ళకు పునరావాస కల్పనతో పాటు 75,600 ఎకరాల భూసేకరణ కోసం మొత్తం 70,000 కోట్ల మంజూరు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్కడి నుంచి 519.6 మీటర్ల నుంచి అలమట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచాలి అని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే యాక్చువల్గా దశాబ్దాల కిందటి వరకు అలమట్టి డ్యామ్ ఎత్తు ఎంతుండే తెలుసా? 509.016 మీటర్లు, అంటే 509.016 మీటర్ల ఎత్తుండే. ఈ 509 ఎత్తున్నది ఈ 519.6కి ఎప్పుడు వచ్చింది తెలుసా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 95-2004 మధ్యలో అలమట్టి డ్యామ్ అప్పుడే పెంచారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ 524.256 మీటర్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 95-96లోనే వాళ్ళు 509 నుంచి 524 మీటర్లకు పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దీని మీద ఏమీ నోరు మెదపలేదు. మహారాష్ట్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చేసరికి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందులో జాయిన్ అయింది. సో ఫైనల్గా అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 509 నుంచి 24 కాదు 519కి పెంచుకోండి అని. సమర్థవంతమైన వాదనలు వినిపించలేకపోయారు, అడ్డుకోలేకపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పినారు, అది ఇది అప్పుడు అనేవాళ్ళు కదా. సో దీన్ని కనీసం అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా తిప్పుతారా చక్రం? ఇప్పటి వరకు స్టాండ్ ఏందో కనీసం నోరు కూడా మెదపలేదు దీని మీద. అదే జరిగితే శ్రీశైలం, నాగార్జున సాగర్ దాని కింద ఎంత ఎఫెక్ట్ అవుతుంది? హంద్రీనీవా, గాలేరు, వీటిపై శ్రీశైలం పైన ఆధారపడ్డ హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగంగ, ఎస్ఆర్బీసీ, వెలిగొండ, నాగార్జున సాగర్, కుడి ఎడమ కాలువల దగ్గర నుంచి కృష్ణా డెల్టా ఈ ఆయకట్ట అంతా కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దీని మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఇది దుర్మార్గమైన నిర్ణయం, బ్యాక్ వాటర్ ద్వారా మాకు కొన్ని జిల్లాలు మునిగిపోతాయి అని. తీవ్ర ప్రభావం అయ్యే మన వాళ్ళు మాత్రం ఇంకా దీని మీద స్పందన ఏంటో కూడా తెలియజేయలేదు.